ఇది ఆన్లోనే ఉందా? పెద్దోళ్ళకి ఇచ్చి పంపిద్దాం. మనం బాబులకు మళ్ళీ వస్తాయి. వంకాయలు బాగా మంచిగా కాసినాయి. పుచ్చులు కూడా భలే ఉంది వంకాయలు. అవి ఉంచి పిన్ని, రేపు మనం పోయేటప్పుడు వస్తాయి. వాటికి అవి ముదరు. అదే మళ్ళీ మనం పోతాం 2 రోజులకి వస్తాయి చిన్నకాయలు. అది కొంచెం ఎక్కువ ఇంకా అదే కదా ఏమనుకోకుండా తీసుకుంది. విజయ ఆంటీ వాళ్ళ ఇంటికాడ ఎంత శుభ్రంగా ఉన్నాయా ఏమన్నా. వంకాయలు అబ్బా అబ్బా వంకాయలు వంకాయలు. ఇదిగో డోటి తీసుకో. బాగున్నాయి వంకాయలు అయితే. మా ఇంటి దగ్గర వేసామండి వంకాయలు. అబ్బో ఏం కాసినాయి అని చెట్ల వంకాయలు మామూలుగా గాయలేదు అసలు. అది మళ్ళీ మనం కోసుకున్నాం ముదిరిపోతాయి. కూర చేసుకో ఇవాళకంట. సరే సరే అక్కడ పోసి బెండకాయలు కోద్దాం. అక్కడ పోయి బెండకాయలు ముదిరిపోతాయి. ఉంటాయి మనం సర్లే వాళ్ళకి బెండకాయలు. అక్కడ పోయి బెండకాయలు పోయాల. బెండకాయలు కొద్దిగా ముదిరిపోయినాయి. ఇగు ముదిరిపోతున్నాయి. ఒకరోజు ముదిరిపోతాయి. ఇవి కత్తెర పెట్టి పెడతారు కిటికీ మీదను కరెంట్ లేకుండా చూసి పెట్టేసి అంతే. అదే నువ్వు రెండుకి నేను అదే చేసి పొలం దగ్గరికి వెళ్తాను. సార్ పొలం దగ్గరికి పోయి బెండకాయ ముదిరిపోలేదు. బాగుంది. ముదరలేదు బెండకాయలు. బాగా సరిపోతలేదు. బెండకాయలు కూడా బాగున్నాయి. బాగా ఎట్ట వచ్చినాయి చూడు బ్యాండ్ షీట్లు. తాజాగా మా ఇంట్లో బెండకాయలే కాచేను. రేపు వస్తాయి పిన్ని మళ్ళీ. బెండకాయలు తెల్లారికి వస్తాయి అమ్మాయి. వంకాయలు ఒకటి బెండకాయలు ఒకటి. చెట్లు బాగా గట్ల నిండా ఉండాలి. ఇంకా లేకపోతే తగ్గాసి నిండా ఉందంట. అవును. చెట్లు అసలు మామూలు కాయలు కాదు. పచ్చిమిరకాయలు కూడా ఉండాలి. చూద్దాం చూసారా. చెట్లు లేవు పోయినాయి. ఈ ముడత వచ్చింది. ముందు కొట్టాలి ఇవాళ. చూడు బెల్లే కాయలు తెల్లటి కాయలు. చూడంత ఇలా ఏమన్నా ఉంటే చూపి. ఇలా ఏమన్నా ఉంటే ఉన్నాయి. అది ఇంకా మిరప చెట్లు ఆడ మనమూరు కాడ ఉంటే తెచ్చి పోదు. పోయి పంచెట్లను చూడు ఎట్లా ఇవ్వలే ఉండే. ఆర్గానిక్ ఎంత
అవును ఇవంతా మెల్లగా ఉంది. ఇదిగో ఇదంతా వేసుకోవచ్చు మిరపకాయ. అవును వీటికి ఎరువు లేకగానే తగ్గాసి అబ్బో మామూలుగా కాదు. ముడత వచ్చింది. తెల్ల పచ్చిమిరకాయలు మనం చూసాను ఉన్నాయి. పోయింది 4 అయితే బాగుంటాయి. పోయింది కొయ్యి ఎందుకుంటాయిగా. బాగుంది పచ్చిమిరకాయలు కూడా. నీళ్ళు ఎక్కువ కాదు తెలియదా? ఎన్ని పెట్టేది ఎన్ని పాడైపోయింది కుళ్ళిపోయింది చెట్టు. కుళ్ళిలే నీళ్ళు ఎక్కువ. చుక్క కూర ఏమొచ్చింది చుక్క కూర కూడా మట్లే ఉంది. షుగర్ పీకి రాదు పెద్ద పప్పులోకి పెద్ద రోడ్డు పప్పులోకి తింటారా? పప్పులో పెట్టుకుంటారు. పెద్ద నుండి తెగులు కదా పెద్ద ఆకులు. పప్పులో కత్తిపోతే సరిపోద్ది పెద్ద ఆకు. మందుని ఇంట్లో మందులమ్మా. ఇవన్నీ ఆర్గానిక్ కదా, రుచి బాగా. వాళ్ళు ఏమైనా మందులు వేసి పండించే ఊరిని వాడిపోద్ది కూడా ఆకు. అది ఇది ఆడిపోద్ది ఇన్ని రోజులు ఉండవు కూడా ఈ ఆకు. అక్కడ నుంచి పెద్ద ఆకు. ఇటు లేక చేతులు అక్కడ కూడా ఉంది. పెద్ద ఎంత పోసాడు కానీ పోయింది. బాగొట్టరా వాళ్ళు ముగ్గురుగా పప్పులో సరిపోద్ది. పప్పు అది దీన్ని ఏం చేసుకుంటాను. అదే అట్లా చూడు పెద్ద ఆకు. సిలిండర్ అడిగిదాము. సిలిండర్ తెమ్మని ఎవరు కాదన్నా. అదే అంత ఈరోజు మన ఇంట్లో ఇది రాత్రి మజ్జిగ బజ్జీ చేసుకొని తాగేవాళ్ళు. అంతే కదా. వాళ్ళ అంట్లు దవ్వలేకపోవటం ఏం ఎందుకు మనం సిలిండర్ కొనుక్కుంటే నీకు ఇటువంటి చూడు పెద్ద
పెద్ద ఆకులు వస్తున్నా. ఇది వస్తాను బొచ్చ పెట్టుకో.